హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్. ఈ రోజు టాపిక్ ఏంటంటే మణిరత్నం డైరెక్షన్ లో కమల్ హాసన్ గారు నటించినటువంటి మూవీ థగ్ లైఫ్ మూవీ రివ్యూ. కమల్ హాసన్ గారు అదే విధంగా ఆయన బ్రదర్ అయినటువంటి నాజర్ గారు ఒక గ్యాంగ్స్టర్స్, వీరందరూ ఒక గ్యాంగ్ అన్నమాట. ఒక గ్యాంగ్ వార్లోని ఒక న్యూస్ పేపర్ ఆయన చనిపోతాడు. ఆ న్యూస్ పేపర్ ఆయన కొడుకే మన సింబు గారు. ఆ సింబు గారిని దగ్గరికి తీసుకుని చేరదీసి ఒక కవచంలో ఏర్పరచుకుంటారు. ఇతని సామ్రాజ్యానికి కంచుగొట్టగా ఏర్పరచుకుని సామ్రాజ్యాన్ని కొనసాగిస్తుంటారు. ఒకనొక టైంలో కమల్ హాసన్ గారి పైన దాడి జరుగుతుంది. ఈ దాడిలో చాలా తీవ్రంగా గాయపడిన తర్వాత సింబు గారిని అనుమానించాల్సి వస్తుంది. ప్రత్యర్థులు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని సింబు గారిని వాళ్ళ ఫాదర్ ని చంపింది కమల్ హాసన్ గారే అని చెప్తారు. తర్వాత సింబు గారే కమల్ హాసన్ ఒక లోయలో నుంచి తోసేసి కాల్చి చంపేస్తారు. తర్వాత కమల్ హాసన్ గారు తిరిగి బ్రతికొచ్చి ఆ సామ్రాజ్యాన్ని మళ్ళీ చేజిక్కించుకున్నాడా లేదా, ఆ సామ్రాజ్యం మీద నిలదొక్కున్నాడా లేదా అనేది స్టోరీ. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కమల్ హాసన్ గారి యాక్టింగ్, అదే విధంగా సింబు గారి యాక్టింగ్, వారిద్దరి మధ్యన వచ్చే యాక్షన్ సీన్స్, ఒక ఎమోషన్స్ బాండింగ్ చాలా బాగా ఉంటుంది. వీరిద్దరు కాకుండా సింబుకి అతని సిస్టర్ కి ఒక మంచి సిస్టర్ అండ్ బ్రదర్ సెంటిమెంట్ అయితే బాగా వర్కౌట్ అయింది. త్రిష గారి యాక్టింగ్ పర్వాలేదు అనిపించింది. ఇక ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే ఆయన మెలోడీలో కింగ్, అతన్ని కొట్టేవారు ఎవరు లేరు. ఈ సినిమాలో కూడా మంచి మెలోడీ సాంగ్స్ ఉంటాయి అనమాట. కమల్ హాసన్ గారికి ఆయన వైఫ్ కి మంచి మెలోడీ సాంగ్స్ ఉంటాయి. ఇక ఈ మూవీ మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే ముఖ్యంగా మణిరత్నం గారు క్యారెక్టరైజేషన్స్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు కమల్ హాసన్ గారి. ఆయన చుట్టూ ఉన్న క్యారెక్టరైజేషన్స్ కొన్ని మిస్లీడ్ అయితే ఒకనొక టైంలో త్రిషని సింబు గారి సిస్టర్ గా అనుకుంటారు. అదే విధంగా ఒక పీక్స్ ఎమోషన్స్ లో ఉన్నప్పుడు అసలు ఎవరి కోసం ఈ ఎమోషన్ అనేది అయితే అర్థం కాదు. కమల్ హాసన్ గారు అయితే ఆ లోయలో నుంచి పడిపోయి చనిపోయినా కూడా మళ్ళీ రిటర్న్ వస్తారు. వివేకం సినిమాలో ఉన్న కొంచెం కన్విన్సింగ్ గా ఉంటుంది, మన అజిత్ గారు ఆ లోయలో పడిపోయి రిటర్న్ వచ్చేది. కానీ కమల్ హాసన్ గారిది మాత్రం అంత కన్విన్సింగ్ గా అనిపించదు. మళ్ళీ ఎక్కడో జపాన్ లో ఉండి అక్కడ కుఫు కరాటే నేర్చుకుని వచ్చి మళ్ళీ ప్రత్యర్థుల్ని చంపుతాడు అనేది కొంచెం సిల్లీగా అనిపిస్తుంది. సో ఈ సినిమా రెగ్యులర్ ఫార్మాటే. మన మణిరత్నం గారు ఫస్ట్ హాఫ్ ఫాస్ట్ గా నడిపి సెకండ్ హాఫ్ స్లోగా నడపడం, చాలా రెగ్యులర్ ఫార్మాట్ లో అయితే మణిరత్నం గారు అయితే తీశారు. ఇక జియో జార్జ్ అని ఒక మలయాళం యాక్టర్ ఉంటారు, ఆయనకు కూడా మంచి క్యారెక్టర్ పడింది, కానీ అంత ఎస్టాబ్లిష్ కాదనమాట. ఈ సినిమా ఓవరాల్ గా మనం ఇచ్చే రేటింగ్ 5/2. ఒకవేళ మీరు కూడా ఈ సినిమాకి చూసింటే మీరేం రేటింగ్ ఇస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ ఈ సినిమా నాకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చవచ్చు. సో మీరు ఈ మూవీ చూసి ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి.